అమృత్ పథకంలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు అవినీతి చేశారని మాజీ మంత్రి కేటీఆర్ ఆరోపించారు. సీఎం తన అధికారాన్ని ఉపయోగించి తన బావమరిదికి పనులు అప్పగించారని అన్నారు. 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ 1000 కోట్ల విలువైన పనులు చేస్తుందా అని ప్రశ్నించారు. అమృత్ పథకంలో జరిగిన టెండర్ల వివరాలను ప్రభుత్వం బయట పెట్టట్లేదన్న కేటీఆర్, బీజేపీ కాంగ్రెస్ కలిసి లేకుంటే టెండర్లపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇప్పటి వరకు జరిగిన అమృత్ పథకం టెండర్లను రద్దు చేయాలని కేంద్ర సర్కారును కోరారు. అమృత్ టెండర్లలో ముఖ్యమంత్రి కుటుంబ సభ్యులే భారీ అవినీతికి పాల్పడ్డారు. నా దగ్గర ఆధారాలు ఉన్నాయి, మీకు ఆధారాలు కూడా ఇప్పుడే మీ ముందే పెడతాను. నేను నిన్ననే కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ ఎంఎల్ ఖట్టర్ గారికి నిన్ననే ఉత్తరం కూడా రాశాను. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం అమృత్. మరి ఇందులో 8,800 కోట్ల కుంభకోణం జరిగింది. దీనిలో మీరు వెంటనే నిగ్గు తేల్చండి, దీనిలో నిజాలు బయట పెట్టండి అని చెప్పి నేను కోరాను. ఇందులో ఏం జరిగింది అంటే, ముఖ్యమంత్రి గారికి ఒక బావమరిది ఉన్నారు. ఆయన పేరు సూదిని సృజన్ రెడ్డి. సూదిని కుటుంబం సూదిని సృజన్ రెడ్డి. ఆయన కంపెనీ పేరు శోధా కన్స్ట్రక్షన్ లిమిటెడ్. ఆయన కంపెనీకి అర్హతలు లేవు, ఏమీ లేవు. 1000 కోట్ల టెండర్లు దక్కించుకోవడానికి ఆయనకు గత నైపుణ్యము లేదు, గత అనుభవము లేదు. టెండర్లలో పార్టిసిపేట్ చేయడానికి ఆయనకు ఉండాల్సిన ఆర్థిక వనరులు కానీ, ఆర్థిక పరపతి కానీ, ఆర్థిక సంపత్తి కానీ ఏదీ లేదు. ఆ కంపెనీతో బిడ్డేయించి ఆ కంపెనీ మొత్తానికి టెండర్ వచ్చేటట్టు చేసిండ్రు. ఈ ఇండియన్ హ్యూమ్ పైప్ అనే కంపెనీని ఒక శిఖండి సంస్థలాగా అడ్డం పెట్టుకొని ఇవాళ సూదిని సృజన్ రెడ్డి, అనుముల రేవంత్ రెడ్డి ఇద్దరూ కలిసి ప్రజాధనాన్ని కొల్లగొడతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి, 8 మంది ఎంపీలకు మీ ప్రభుత్వ పథకం, మీ పైసలు, మీ కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధి ఉంటే, నిజాయితీ ఉంటే రుజువు చేసుకోండి.